హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సైట్ నుంచి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది పీఎం కిసాన్ అనేది మనకి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా. సో మనకి ఇప్పటివరకు ఏంటంటే 15th ఇన్స్టాల్మెంట్స్ వరకు అయితే మనకి క్రెడిట్ అయ్యాయండి అకౌంట్లలో. సో ఇప్పుడు మనకు 16th ఇన్స్టాల్మెంట్స్ గురించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడియో చేస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే ఇంకా మనకి సైట్ అయితే ఇది అనమాట, pmkisan.gov. అండి. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి విండో అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి అప్డేట్ కూడా ఇచ్చాడండి సైట్లో. ఇక్కడ చూస్తే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ది 16th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పీఎం కిసాన్ ఆన్ 28th February 2024. సో మనకి ఫిబ్రవరి 28వ తారీఖు అయితే కనుక మనకి 16th ఇన్స్టాల్మెంట్ అయితే కనుక రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని గురించి ఏంటంటే మనం చేయాల్సింది, మనకి ఈ కేవైసీ అయిందా లేదని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీని గురించి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మన ఫోన్లోనే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో ఈ కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఒకసారి అది కూడా చేసి చూపిస్తానండి. ఒకసారి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే కనుక అక్కడ ఓటీపీ, మీ ఆధార్ నెంబర్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో అందుకు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సబ్మిట్ కొడితే కనుక ఈ కేవైసీ సబ్మిట్ అయ్యనమాట. సో అదే అనమాట సింపుల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ నో యువర్ స్టేటస్, ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఏంటంటే అది కూడా చెక్ చేసుకుందామండి. సో ఇక్కడ క్లిక్ చేసి చూద్దాము అది కూడా ఎలా ఉందనేది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్యాప్చా గెట్ ఓటీపీ, ఇవి మనం ఫిల్ చేయవలసి అనమాట. సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే పర్వాలేదు, తెలియలేదంటే కనుక మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. దీన్ని క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి ఇది కూడా క్లిక్ చేసి చూపిద్దామండి. సో ఇక్కడ మనకి నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మన ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో నేనైతే మొబైల్ నెంబర్ ద్వారా చేస్తున్నానండి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్స్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మనకి ఓటీపీ అనేది వస్తుంది. అది ఎంటర్ చేస్తే కనుక మనకి నంబర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మనం ఇలా క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా మొబైల్ నెంబరు, ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిందండి. ఈ ఓటీపీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి చూద్దాము. సో ఇక్కడైతే కనుక మనకి మొబైల్ నెంబరు, తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయితే కనుక మనము నెంబర్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది కాపీ చేసుకొని నెక్స్ట్ మనము పే చేసి ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతే కనుక మనకి అక్కడ మనకి నో యువర్ స్టేటస్ దగ్గర మనం ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చేది చూద్దాము ఒకసారి. సో అగైన్ ఇక్కడ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర కాపీ చేస్తే కనుక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ, ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఒకసారి చేసి చూపిస్తామండి మీకు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓటీపీ, మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఇలా మొత్తం ఎలిజిబిలిటీ స్టేటస్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక FT4 ప్రాసెస్లో వచ్చేసి మనకి ఎస్ అని గ్రీన్ మార్కులో టిక్ మార్క్ అనేది వచ్చిందనమాట. సో అలా వచ్చిందంటే కనుక మనకి నెక్స్ట్ 16th ఇన్స్టాల్మెంట్ మనకి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు అని అర్థం అనమాట. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఎలా చెక్ చేసుకోవాలి, ఈ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో వీడియోలో ఉందో కామెంట్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.